మన భారతదేశంలోని ఈ రోజుకి తీసుకుంటే 95% స్టేట్స్లోని ఓన్లీ కేవలం 30 to 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలోని దశాబ్దాల నుండి చూసుకుంటే 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతోమంది గవర్నమెంట్ వచ్చింది, కానీ 12 గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు, ఎస్పెషల్లీ పేద మెడికల్ విద్యార్థులకు సాయం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని ఎందుకు తీసుకుని వచ్చారు? మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని, అదేవిధంగా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందడానికి, అదేవిధంగా పేద మెడికల్ స్టూడెంట్స్కి మంచి గవర్నమెంట్ సీట్లు రావడానికి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలను తీసుకుని వచ్చారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి ఏం చేశారు, మెడికల్ పరంగా ఏం చేశారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయడం తప్ప ఆయన చేసింది శూన్యం. అదేవిధంగా ఈ ప్రైవేటైజేషనే కాకుండా మనం దేశంలోని మెడికల్ కాలేజ్ చూసుకుంటే 434 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజ్లోని ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో సుమారుగా మనం చూసుకుంటే 150 నుండి 200 మెడికల్ సీట్లు ఎలొకేషన్ చేస్తారు. అయితే ఈ సీట్లను కూడా తగ్గించి 150 సీట్లు ఉండే మెడికల్ కాలేజ్లోని తగ్గించి 50 సీట్లకు మాత్రమే పరిమితం చేయడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నిజంగా 150 సీట్లు కనుక ఉంటే అవుట్కమింగ్ ఒక స్టూడెంట్ ఒక బ్యాచ్ బయటికి వచ్చింది అంటే 2550 డాక్టర్స్ని బయటకు వస్తారు. అయితే దశాబ్దాలుగా ఉన్న మన ఇప్పుడు కోవిడ్ అనే కాదు, హెచ్ఐవి కాదు, ప్లేగ్ కాదు, అట్లాంటివి ఏ భయంకరమైన వ్యాధి వచ్చినా కూడా ఇట్లాంటి డాక్టర్స్ ఎక్కువ శాతం వచ్చారని అంటే దేశానికి అదే కాకుండా రాష్ట్రానికి కూడా వైద్యం చేసే డాక్టర్స్ ఎక్కువ వస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఇది ఒక డిగ్నిటీ ఆఫ్ ద లైఫ్, డీసెంట్ లైఫ్ ఇవ్వడం కోసమని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి అతని యొక్క అభిప్రాయము. ఆ రకంగానే అతనేమో 6 సంవత్సరాలు కూడా పరిపాలన అందించారు. ఆ తర్వాత 10 అడుగులు ముందేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తే ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, దరిద్రుడు పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక బీజేపీ ఒకటి, ఈ దరిద్రమైన కూటమి ప్రభుత్వం ఏమో మెడికల్ కాలేజీలు అమ్ముకుంటావా? సిగ్గుండాలి. వ్యభిచారం బెస్ట్. ఇంకా దీనికంటే చెప్పాలంటే నేను తెలియజేస్తా ఉన్నాను, ఇది ఆంధ్ర రాష్ట్ర హక్కు ఎడ్యుకేషన్ అనేది, ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ పాడారండి. ఇది 100% అయిపోయింది, 100% అయిపోయింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 50 సీట్స్ మీరు ఇచ్చారు, ఈ సంవత్సరం 80 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి, మమ్మల్ని లోన్కి వెళ్ళలేదు. అంటే ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద మెడికల్ కాలేజ్. ఎదురుగానే చూస్తూ ఉన్నాం హాస్పిటల్, 100 బెడ్లు హాస్పిటల్. ఇలాగ 17 మెడికల్ కాలేజీలేమో అప్పనంగా మీ బినామీ పేర్లలోనేమో అప్పచెప్పాలని చెప్పేసి దీనికి కూడా 60:30:10 రేషియో అంట. అంటే 60% ఏమో తెలుగుదేశం, 30% ఏమో పవన్ కళ్యాణ్, 10% ఏమో బీజేపీ అంట. ఏ పదవులు పంచుకున్నా సరే, ఇలా నామినేషన్ పదవులు అయినా సరే ఇలాంటి మెడికల్ కాలేజీలను పంచుకోవాలన్నమాట.
అంటే మేము ఒకటే చెప్తాం, మీకు సిగ్గుంటే ఈ యొక్క పీపీపీ మోడ్ ఏమో ఇమీడియట్గా రివోక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పీపీపీ మోడ్ను ఒకవేళ మీరు కానీ భయం లేకుండా ముందుకు సాగితే డెఫినెట్గా 2029లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. వీ విల్ రివోక్ ది సిస్టమ్, జీవోని పాస్ చేసి ఈ కాలేజీలు మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటామని చెప్పేసి కపడదారని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఇటీవలే హోంమంత్రి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు అన్నారు, పాడేరు మెడికల్ కాలేజీ ఇంకా నిర్మాణం ఏం జరగట్లేదు అని చెప్పేసి అని ఒకసారి చూపించండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు, ఇక్కడ గత సంవత్సరం 50 సీట్లు ఇచ్చారు, ఈ సంవత్సరం 80 సీట్లు అడ్మిషన్స్ అయ్యాయి. అమ్మ అనిత గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరు అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలు చేసి మీరు రాష్ట్ర ప్రజలు కళ్ళు కప్పలేరు. మీరు అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు, మేము కాదనట్లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు మీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే సిగ్గేస్తుంది. అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈడ్చి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గడిచిన ఈ సంవత్సరం 5 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు మేము ప్రశ్నిస్తేమో మేము మొత్తం అమలు చేస్తాం, ఎవరైనా ఈ సూపర్ 6ల గురించి ప్రశ్నిస్తే మీ నాలుక మందం అంటున్నారు. అంటే ఎక్కడికి పోతుంది మీ పరిపాలన? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీకు ఒకటే చెప్తున్నాం, మాకు కేవలం ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజానికానికి ఉద్దేశించి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రోగం వచ్చినా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఇక్కడ నుంచి కేజీహెచ్కి వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా నరకం చూస్తున్నారు. దారిలో రోడ్డు బాగోలేదు, నరక యాతన పడుతున్నారు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడ ప్రాంత ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టి సుమారు 70% పూర్తయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ పైగా ప్రైవేట్ వ్యక్తులకి ఒప్పచెప్తామని చెప్పేసి అని చెప్పడం నిజంగా మీ పిచ్చికి పరాకాష్ట అని చెప్పేసి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మీ కూటమి ప్రభుత్వానికి నేను చెప్తున్నా. ఇంకో విషయం, మాకు ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా 11 మండలాలే కాకుండా రంపచోడవరం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జిల్లా స్థాయిలో ఇక్కడ కార్పొరేట్ వైద్యం అందించే ఏర్పాటు చేయొచ్చు. కానీ మీ అన్నీ కూడా ఇప్పటికి ఇంకా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మా జిల్లా హాస్పిటల్లో చూస్తే సరైన వసతులు లేవు. అక్కడ నేను ఒక చైర్మన్గా నేను సిగ్గుపడుతున్నా, కో చైర్మన్గా. అక్కడ ఎవరికి ఏం వచ్చినా సరే అక్కడ సమయానికి ఎవరు ఉండరు, డాక్టర్లు ఉండరు. మీరు ఇక్కడైనా సరే మా గిరిజన ప్రాంతంలో అందరూ అమాయకులు, దయచేసి ఈ అమాయకుల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడొద్దు. మీరు మీ చేతనైతే సాయం చేయండి, అంతే తప్ప మీరు ఇటువంటి దుర్మార్గాలకి పూనుకోవద్దు. మీకు అవకాశం ఉన్నంత వరకు మెడికల్ కాలేజ్ ఏదైతే హాస్పిటల్ ఉందో పూర్తి చేయండి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల మన్ననలు పొందండి, అంతేగాని వాళ్ళ రక్తం కూడా పీల్చి తాగేసే పరిస్థితులు మాత్రం మీరు చేయొద్దని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాను.